పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెరియారనుకోండి, బిళ్ళలు 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 బిళ్ళల కింద పడి పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకుంటారు. ఇక్కడ ముద్ద అక్కడ ముద్ద అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది. చేస్తున్నారు అనుకోండి, నెయ్యి గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలు ముద్దలుగా చెయ్యం కదా, అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది. మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకొని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద. గోరువెచ్చగా ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా చారికలు కప్పేశాయనుకోండి, ఇటి వాసన వస్తుంది. తేనె చేసేటప్పుడు, పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి ఇలా చల్లడం అలా కాదు. పాలు పెరుగు తేనె నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం. పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి గ్లాస్ తోటి చేస్తే అంతా దాంట్లోనే ఉంటుంది. ఇలా 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 అంటే ఇలా పంచదార అంతా ఒక దోమతెర పడినట్టుగా పడుతుంది శివలింగం ముందు. పడుతుంటే వెనకాతల ఈ దోమతెరలోంచి శివలింగం చూస్తున్నట్టు ఉంటుంది. ఆ పంచదార యొక్క పొర వెనకాతల ఉన్న శివలింగం. దేవతలు తాగిన అమృతము కన్నా ఈ అమృతములే గొప్పవి.